మనం చదువుకున్నాం, చదువెందుకు చంకనాకను బర్రెగొడ్లను కాయమేలే అనేటువంటి సామెత మనకే పనికొస్తుందేమో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలోనే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది గత కొన్ని రోజుల నుంచి ముద్రగడని అమ్మ నా బూతులు తిడుతున్నారు. అమ్మల్ని అక్కల్నే ఆయన్ని వ్యక్తిగతంగా తీవ్రంగా కించపరుస్తున్నారు. ఎందుకయ్యా అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన మారాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి. మరి అంటే మనవాడిని మనమే బూతులు తిట్టచ్చు అనుకుంటే ఒక నాయకుడి కోసం ఇంకొక నాయకుడిని అది కూడా వ్యక్తిగతంగా కించపరచడం. ఇప్పుడు నీ విధానం నచ్చలేదయ్యా అని చెప్పచ్చు, నీ విమర్శ సహేతుకం కాదని చెప్పచ్చు, నీ విమర్శలో ఉన్న డల్లతనం ఇదిగో అని చెప్పచ్చు. అలా కాకుండా, అలా నిర్మాణాత్మకమైన విమర్శ కాకుండా ఉప్మానా కొడక లేకపోతే బర్రె ఇట్లాంటి పదాలు ఎవరు వాడుతున్నారు? సొంత కులపు వాళ్ళే. మరి అప్పుడైతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు లంజికానా అది ఇది అన్నారని చెప్పేసి దాని మీద అప్పుడేమో చంద్రబాబు మీద నా కోపం, ముద్రగడ మీద ప్రేమ. ఇప్పుడు ముద్రగడ మీద ద్వేషం, చంద్రబాబు మీద ప్రేమ. మనం మారాం కాబట్టి ఆయన మారాలి. ఎందుకు మారాలి? బూతులు తిట్టించుకున్నాడు ఏం మారతాడు? అమ్మ నా బూతులు తిట్టించుకున్నాడు ఏం మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ తన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. మరి తనేం చేయాలి? లేదులే పవన్ దేవుడని చూస్తా కూర్చోవాలా? తన ప్రయత్నం తను చేస్తాడు. ఇప్పుడు అతనేమి సీటు కూడా తీసుకోలేదు కదా. కానీ ఇప్పుడు అతన్ని ఇక్కడే విశేషం ఏంటంటే, మనం చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొడాల నానిని కానీ లేకపోతే కనుక వల్లభనేని వంశీని కానీ విధానపరంగా తిడతారు, అమ్మలక్కల బూతులు మాట్లాడరు. అలాగే రెడ్లు, తెలుగుదేశంలో ఉన్న రెడ్లో, మిగతా పార్టీలో ఉన్న రెడ్లో వైసీపీని తిడతారు, జగన్ని తిడతారు, కానీ అమ్మలక్కల్ని తిట్టరు, వ్యక్తిగతంగా దూషించరు. మరి కాపు సామాజిక వర్గంలోనే ఎందుకు వస్తుంది ఇది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.